తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో ఇష్టారాజ్యంగా వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులలో కుమ్మక్కై ఎంఆర్ఐ విభాగం సిబ్బంది రోగులపై అదనపు భారం మోపుతున్నారని సమాచారం. స్కానింగ్ కోసం ప్రభుత్వ ఆసుపత్రిలోనూ 3,000 రూపాయల నుండి 5,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు తల్లి పిల్లల విభాగంలో కూడా ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్లు బహిరంగంగా వ్యాపారం చేస్తున్నారని స్థానికులు వెల్లడించారు. రాత్రి వేళల్లో అందుబాటులో ఉండాల్సిన వైద్యులు విధుల్లోకి రాకపోవడంతో నర్సులే చికిత్స చేయాల్సి వస్తుంది. ఇలాంటి పలు అంశాలు ఆసుపత్రి నిర్వహణపై అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. రేపల్లె, కూచిపూడి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నప్పటికీ వారికి సరైన సేవలు అందక తిరిగి వెళ్లాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలోని ఇంత నిర్లక్ష్యం ఎలా జరుగుతుందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు ఆశ్రయం కావాల్సిన అవసరం ఉండగా ఇప్పుడు ప్రైవేట్ లాభదాయక వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ల్యాబ్ల కంటే ప్రైవేట్ ల్యాబ్లకు ప్రాధాన్యమిస్తున్న పరిస్థితి రోగుల్లో ఆగ్రహం రేపుతోంది. వైద్య వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతినేలా ఈ దందాలు కొనసాగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎంఆర్ఐ విభాగం, ల్యాబ్ సేవల్లో అవినీతి బహిరంగ రహస్యంగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గ పరిధిలోని ఇలాంటి అవకతవకలు జరుగుతుండటంపై అధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ప్రభుత్వ ఆసుపత్రి నిజమైన సేవా కేంద్రంగా మారే రోజు ఎప్పుడు వస్తుందని ప్రజలు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రజా వైద్య వ్యవస్థలో న్యాయం చేకూరే దిశగా చర్యలు తీసుకోవాలని రోగులు, స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రమ్మన్నారు. అక్కడ లేవు అన్నీను, ఇక్కడ స్కాన్లు అయ్యి ఇక్కడ రేపల్లో లేవు, తెనాల్లో అయితే అన్నీ ఉంటాయి అని చెప్పి ఇక్కడ పంపారు సార్. వచ్చాం, నిన్న నుంచి తిరుగుతూనే ఉన్నాం. అదిగో ఇప్పుడు ఇంకేముందని పొద్దున్న నుంచి అది మొత్తం ఇచ్చారు. 2 సార్లు ఇచ్చారు, ఒకసారి ఎక్కలేదని. తర్వాత 2వ సారి కూడా ఇచ్చారు. ఇప్పుడు మిషన్ పాడైపోయిందని చెప్పేసి వెళ్ళిపోయారు సార్. ఏం పట్టించుకో, అదే మరి పట్టించుకుంటే మరి పట్టించుకుని చెయ్యాలిగా. వైద్యం చేస్తే మేమెందుకు సార్? స్టాఫ్ కూడా సరిపోరండి సార్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక మనిషిని ఎత్తుకోవాలంటే చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఏమి అన్ని సౌకర్యాలు లేవంట, సరైన స్కానింగ్ లేవంట. అది ఒక ఇక్కడ స్టాఫ్ సరిపోవట్లేదు, జనాలు ఎక్కువ చేస్తున్నారు పేషెంట్లు. దానికి తగ్గట్టు ఎవరు చూసి వైద్యం టకటకమంట వైద్యం చేసేవాళ్ళు లేరు. ఒక వైద్యం కోసం వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి ఎత్తుకోవాల్సి వస్తుంది సార్. ఆ మెషిన్ ఎత్తుకునేసరికి ఇక్కడ గంటల తరబడి అయిపోతుంది టైం అంతా. ఇక్కడ పరికరం కోసం మా మిస్సెస్ కి కడుపు నొప్పి బాగా వస్తుంటే ఇక్కడ తీసుకొచ్చి గంట అవుతుందండి. కాదు ఇక్కడ పరికరాలు సరిగా పనిచేయట్లేదని అంతకుముందు గతంలో కూడా నేను వచ్చానండి. వస్తేనే వాళ్ళు ప్రతిదీ కూడా గుంటూరు రాసి పంపిస్తున్నారండి. చెడిపోయింది, బాగాట్లేదు, 2-3 చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ గుంటూరు పంపించేస్తున్నారండి. సరిగా పరికరాలు పనిచేయట్లేదని. ఏదైనా కూడా సదుపాయం ఇస్తే మాకు కొంచెం తెనాల్లో కూడా మంచి చోట కూడా అక్కడ ప్రైవేట్కి వెళ్లకుండా గవర్నమెంట్ మాకు కొంచెం సహకరించిద్ది, పేదలకు కూడా బాగా ఉపయోగపడి చేసుకుంటామని చెప్తున్నాం సార్. మీకు మేము వచ్చి మినిమం 1/2 గంట అవుతుంది సార్. అక్కడి నుంచి మా మిస్సెస్ బాధపడుతుంది, ఇక్కడికి వచ్చి ఉన్నాం సార్. ఇక్కడ మీద తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు లైవ్ లో అందిస్తారు. చెప్పండి సువర్ణబాబు. ఒక రైట్ ఆంధ్ర ప్యారేజ్ గా పిలువబడే నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం. తెనాలి నియోజకవర్గం ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని ప్రజలు ఆవేదన భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ అయినా కానీ ఉచితమే. అయినప్పటికీ కూడా ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి అని చెప్పేసి అని అనుకున్నట్లయితే ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం సుమారుగా దాదాపుగా 3,000 నుంచి 5,000 రూపాయలు మటుకు రుసుములు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు మరియు టెక్నికల్ ఇక ఎంఆర్ఐ స్కాన్ టీం మొత్తం కలిపి ప్రైవేటు
వైద్య సమస్యలతోటి అంటే ప్రైవేట్ హాస్పిటల్ తోటి కుమ్మక్క అయి వీళ్ళు లోపల అనేది వ్యాపారం చేస్తున్నారని చేస్తున్నారు. గతంలో కూడా ఇట్లాంటి అప్లికేషన్ అని వస్తే డిఎంఎన్హెచ్ఓ అయితే కావచ్చు సూపరింటెండెంట్ గారు కొన్ని చర్యలు అయితే తీసుకున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇట్లానే కొంతమందిని విధుల నుంచి తీసివేసి మళ్ళీ వాళ్ళు మరలా వచ్చి అదే దందా అనేది చేస్తున్నారు. ఇప్పుడు తెనాలి నియోజకవర్గంలో ఒక మంత్రి నియోజకవర్గం అయినప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతున్నాయా అని చెప్పేసి అని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తారు. అసెంబ్లీ నియోజకవర్గంలో చూసుకున్నట్లే అయితే నాదెండ్ల మంత్రి అయితే కావచ్చు, పార్లమెంట్ నియోజకవర్గంలో పెమ్మసాని చంద్రశేఖర్ సెంట్రల్ మినిస్టర్ అయితే కావచ్చు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నప్పటికీ కూడా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేస్తున్నారు. తెనాలి ఆసుపత్రిని మాత్రం అభివృద్ధి చెందట్లేదు. తెనాలి ఆసుపత్రిని కూడా పట్టించుకోండి సార్ అని ప్రజలు తమ బాధను వెళ్ళవచ్చుకుంటున్నారు. ఇక్కడ చూసుకున్నట్లే అయితే కూతువేడు దూరంలో ఉన్న అంటే ఇక్కడ తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి చూసుకున్నట్లయితే తెనాలి, వేమూరు, రేపల్లె ఈ దగ్గర ఉన్న ప్రాంతాల నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే మేము ఉచితంగా చేయించుకోవాలి కానీ అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇట్లా ట్రీట్మెంట్ అనేది నడుస్తుంది. అంటే ప్రైవేట్ హాస్పిటల్ నుంచి డబ్బులు రుసుములు ఇస్తేనే మాకు వైద్యం చేస్తారా అని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటిది మన బీఆర్కే ప్రతినిధి వెళ్ళి సౌభాగ్యదేవి సూపరింటెండెంట్ అంటే ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా అని అడిగితే ప్రశ్నించగా మేడం ఇట్లా వస్తున్నాయి, దీని గురించి మేము ఎవరైనా ఇవ్వండి దాటేస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను అని చెప్పనేసి దాటేస్తున్నారు. అట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇట్లా తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఇట్లాంటి జరుగుతున్నాయా అని చెప్పని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రీసెంట్ గా ఇంకోటి జరిగింది. చికిత్స నిమిత్తం వచ్చిన మద్యం సేవించి కడుపులో పుడుతుంది అని వచ్చి నా రాత్రిపూట ఒక వ్యక్తి వస్తే మా కడుపులో పుడుతుందని చెప్పి మద్యం మత్తులో ఉన్నాం, తగ్గిన తర్వాత రా అని చెప్పని తిరిగి ముఖం పెట్టి పంపిస్తున్నారు అనమాట. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇదే గుంటూరు జిల్లాలో నియోజకవర్గంలోని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మంత్రి అయితే కావచ్చు, పార్లమెంట్ మంత్రి అయితే కావచ్చు, మా ఆవేదన ఎవరు పట్టించుకుంటారు? మేము డబ్బులు ఉంటేనే హాస్పిటల్ రావాలి, మేము పేదవాళ్ళం కాబట్టి మేము ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చూపించుకుంటాము, మేము ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి లేదా అని చెప్పిన ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సువర్ణబాబు, ఈ సంఘటన మీద ఆరోగ్య శాఖ మంత్రి స్పందించి ఏమైనా చర్యలు తీసుకోవటం జరిగిందా? ఇప్పటి వరకు అయితే మాత్రం ఆరోగ్య శాఖ మంత్రి అయితే దీని గురించి స్పందించినట్లయితే లేదు. ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లే అయితే ఇదే నియోజకవర్గానికి చెందిన మంత్రి అయితే దీనిపై కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. డిఎంఎన్హెచ్ఓ మరియు మెడికల్ కౌన్సిల్ మెంబర్ కూడా ప్రభుత్వ ఆసుపత్రిపై స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పని వేచుతున్నారు. రైట్ సువర్ణబాబు, థ్యాంక్ యూ.